సంవత్సరాల నుంచి ఈ రూట్‌లో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? నా బస్‌కైతే ఎప్పుడు ఇట్లాంటివి జరగలేదు మేడం. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా జరగలేదు. నేను 2010 నుంచి చేస్తున్నా. ఇంతవరకు ఇట్లాంటి సంఘటన జరగలేదు, చూడలేదు. నేను అసలు ఇట్లా అయితదని కూడా అనుకోని సంఘటన. పొద్దున కూడా చాలా హ్యాపీగా నేను డ్రైవర్ మాట్లాడుకుంటూనే బాగానే వచ్చినాం. కానీ ఇట్లా అయితదని కూడా అనుకోని సంఘటన. అంటే వాస్తవానికి కండక్టర్‌గా మహిళలు ఎళ్ళాలి అనంటే చాలా వరకు ఇంతకు ముందు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కువగా బయటకొస్తున్నారు. సో, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు మిగతా వాళ్ళకిచ్చేటువంటి ధైర్యం ఏంటి? అంత అంటే భయపడుతూ ఉంటారు చాలా మంది ఇలా జరుగుతాయేమోనని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? భయం ఏం లేదు. ఆర్టీసీ ప్రయాణం అయితే సురక్షితం, శుభప్రదం. ఇంక అంతకంటే ఏం లేదు మేడం. ఇంక వేరే వెహికల్స్‌లలో అంటే ఇంక కొంచెం అది ఇబ్బందే గానీ, ఆర్టీసీ దాంట్లో ప్రయాణం చేయడంలో అయితే ఏది నష్టం అనేది జరగదు. ఆ టిప్పర్ వల్ల ఎదుటివి వచ్చేటివే ప్రమాదకరం గానీ, మా డ్రైవర్లు మాత్రం కంపల్సరీ వాళ్ళ వేలో వాళ్ళు ఎంత స్పీడ్‌లో వెళ్ళాలో అంతే స్పీడ్‌లో వెళ్తారు. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి వెంటనే తెలిసిందా? అంటే మీ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఏంటి? అని చెప్పేసి వాళ్ళు భయపడి ఉంటారు. సో, ఎలా ఫేస్ చేశారు దీన్ని? ఇక వాళ్ళు నా కొడుకైతే బాగానే ఏడుస్తారు. అంటే నేను డైరెక్ట్ ఏం చెప్పలేదు మేడం వాళ్ళకు. ఇట్లనే మెసేజ్ చూసి వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల ఇక లంగరోజులో మా అక్క వాళ్ళు ఉంటారు. మా అక్క బిడ్డే. ఇంకా ఈడ చెవిలలో ఇంకో అక్క ఉంటుంది. ఎంబడే వచ్చేసింది. ఇంకా వాళ్ళు నేను చెప్పలేదు కానీ తెలుసుకొనే వాళ్ళు ఏ విధంగా నా ఫోన్ పడిపోయింది, మెయిన్ ఫోన్ పడిపోయింది, ఆ టిమ్ము పడిపోయింది. అసలు మీ కళ్ళ ముందే అంతమంది ప్రాణాలు పోతున్నప్పుడు అసలుకి ఆ బాధను మీరు తట్టుకోగలిగారా? ఎట్లా తట్టుకుంటా మేడం? ఎంత బాధ అంటే అసలు నేను అంటున్నా కదా! నేను ఎప్పుడు కూడా ఇట్లా జరిగింది అక్కడిక్కడ వినడం తప్పితే ఇట్లా నా బస్‌కి నాకు ఇట్లా అయితదని నేను ఎప్పుడు ఊహించలేను. అనుకోలేదు కూడా.